సచిన వాళ్ళకు పిండాకుడు అంటారు. సచిన వాళ్ళకు భోజనం అంటారు. పిండాకుడు ఏమేమి వేస్తారు? బియ్యం వేస్తారు. మరి భోజనంలోకి దానికి కూడా బియ్యం వేస్తారు. వాడుకోవచ్చు ఇట్లా వాడుకోవచ్చు అని చెప్పి 5 సేర్లు పంపించింది. 5 సేర్లు బియ్యం పంపించింది. 5 సేర్లు బియ్యం. 5 సేర్లు మనకు సరిపోతాయా? సరిపోతాయి. నీకు 3 సేర్లు, నాకు 2 సేర్లు. నాకు 3 సేర్లు, నీకు 2 సేర్లా? మీరు రెడ్డారు కదా పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఎక్కువ కాదురా. కేరళ లేచిన టీచర్చేది నువ్వు అనేది నన్న కాదు. నీకు ఎట్లా కానీ తిన్నాను పడవచ్చు అని చెప్పి నీకోసం నాకు పంపించింది 5 సేర్లు. 5 సేర్లు పంపించింది. 2 లక్షలు లెక్క. 2 లక్షల డబ్బులు. 2 లక్షలు. 2 లక్షలు నెట్ క్యాష్. నెట్ క్యాష్. అట్లే నీకు కిందికైనా మిందికైనా ఉడుకాలం కదా చీటీలు కలుసుకన్నా తేళ్లు పాడు అడవిలో మళ్ళీ తిరుగుతున్నాం కాబట్టి తేళ్లు చెర్లు పడతాయని చెప్పి కప్పుకోవడానికి కొట్టుకుని ఇచ్చింది. బంగారు పడిచాను కిందికైనా మిందికైనా ఎట్టనే పడుతుంది. ఇది బంగారు పడిచావా? ఒరేయ్ నీకు బుద్ధి ఉందా? మీ అమ్మకి బుద్ధి ఉందా? కాదురా, ఇది పై మీదకి పడిచావు కదరా మునమొప్పి. మీ అమ్మ కట్టుకుంటే పావడా? అది మా అమ్మ కట్టుకుంటే పాడవా? ఏంది అమ్మకి వెళ్తుంది అప్ప? ఏందిరా అమ్మ చెప్పుకుని పెట్టింది. చెప్పుకుని వేసింది. దాని ఏం చేయాలి? జిబ్బును మెడకేసుకొని ఇట్లా తగిలేసుకొని అవునే కప్పుకోవాలి. కప్పుకుంటే ఏం కాకుండా లోపలికి ఏమి ఎక్కకన్నా అవునే బిర్రగా తీసుకునే దానికి జిప్పు. ఒరే ఆ జిప్పు మనకు అవసరం లేదు. ఆడవారికి ఎవరికైనా కూడా ఏ వస్త్రమైనా కొంచెం ఎడల్పుగా ఉండాలి. ఎడల్పుగా మా భార్య ఇక్కడ తీసుకోవాలి. అంతా నైటే 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 కదరా వెదవా, దానికి నైటీ అంటారు. అదే అదే రాత్రిపూట వేసుకునేది. అదే పైన పైన పోతుంది. నైట్ అదే నైట్ వేసుకునేది. పైనుంచి వేసుకుంటే కింది పడేది. నైట్ వేసుకో కాదు మొండమోపి, దాన్ని నైటీ అంటారు. అదేపా నైట్ వేసుకో నైట్ వేసుకో అంటారు. అదేపా నైటీ. అది ఎందుకు వేసుకుంటారు మీ భార్య? చాలా గ్యాస్ కావాలని నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇంటే ఇబ్బంది పడకన్నా సరళ పరిగెత్తాలని వచ్చేమైంది అనుకో. పరిగెత్తా వచ్చేటప్పుడు ఏం తొందరగా పడింది అనుకో. మా భార్య ఇంతలా ఉంది ముందే నా మీద పడిందనుకో నేను అయిపోతా. ఒకటేసారి ఇంకా స్వర్గమే. ఏమైనా సరే మనకి సరిపోయే సామాన్లన్నీ తెచ్చావు. అవును, బియ్యం పేడలు తెచ్చావు, తెచ్చినంత రొక్కం తెచ్చావు. మనకి ఏ ఇబ్బంది లేదు. మనకి ఏ గొడవ లేదు. ముందుగా మన ఊరుకుంటూ వదిలిపెట్టి ఇద్దరు పేరం పోవాలంటే సగిరం చూడాలి. ముందుగా తూర్పు దేశం సగిరం చూడాలి. పిల్లి పూలు పెట్టుకోవాలి. బాగాలేదు. పిల్లి పూలు పెట్టుకుని వస్తుంది. అవును, పిల్లి పూలు పెట్టుకుని వచ్చి అభిషేకం ఉంటారు. నేరుగా ఉత్తర దేశం చూడాలి. ఉత్తర బ్రహ్మాండంగా ఉంది. ఉత్తరం బ్రహ్మాండం ఉంది. ఏ ఇబ్బంది లేదు. మన శివుడు మనకి ఈ పక్కన మన శివుడే ఉన్నాడు. శివుని గుడే ఉంది కాబట్టి మన శివుడే మనకి సాటి. ఏది ఏమైనా సరే నాకు నా శివుడే సాక్షి. అలాగే
లక్కవా ఎవరికి లక్కవా పైకి కండివే నాకు లక్కవానా నీకేప్ప కాదురా ఏంది చిట్టి అనేది లక్కవ అనుకోండి ఈ టైంలో ఆడికి హాస్పిటల్ వరిగితే ముందు అడవిలో ఉన్న చచ్చిపోతామంటే రైతుడికి ఎప్పుడు అయినా అనుకోండి ఎందుకు రాజోడికి నువ్వు లక్కవ ఇంటి పడిపోతే కాదురా నాకు లక్కవా లేదు వాయి లేదు మన ఊరు మొదలుపెట్టి నేను ఉత్తర దేశం చేరవచ్చాను కదా ఈ ఉత్తర దేశానికి అక్కడ నుంచి ఇక్కడికి నడిచాను కాబట్టి కొద్దిగా అలశాను అంటే నాకు ఎలాంటి రోగం లేదు అలసిపి అక్కడ అంతే అలాగే నాకు ఎలాంటి రోగం లేదు అయినా ఈ ఉత్తర దేశంలో మనకి సరిపోయే మాణికులు ఉంటే అలాగే మాది మాది ఇదే కాదు 20 నాగరపు తినాలని మేలు మొత్తం అన్ని పనులన్నీ చేస్తాను అన్నీ ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు కక్కులు కొడతా కక్కులు నువ్వు కక్కులు కొట్టే మగన్ నేను కక్కులు మొట్టమొదటిసారి ఎవరు కొట్టావు ఫస్ట్ మీ ఎక్క కొట్టినా ఏం మాట్లాడుతున్నావు లేకపోతే మీ నాన్న కొట్టుకోరా లేకపోతే మీ ఎక్క కొట్టు లేకపోతే మీ అవ్వ కొట్టు లేకపోతే మీ అమ్మ కొట్టు మీ చిన్నమ్మ కొట్టు లేకపోతే ఎవరు కలిసి ఎవరు కొట్టు నా ఎక్క కంటావు కక్కులు కొట్టాను కక్కులు ఎక్కలంటే కదా రోలు కక్కులు కొట్టాను నా ఎక్కువ రోలు కా మా తర్వాత ఎవరు కొట్టావు మీ చిన్నమ్మ ఏ మా ఇంటికి కొట్టినా మా చిన్నమ్మ కొట్టావు మీ చిన్నమ్మ ఇంటికి రోలు కక్కులు కొట్టాను ఓహో రోలు కక్కులు కొట్టావు తర్వాత ఎవరు కొట్టావు నేను మా రెడ్డి వచ్చావు చూసావు మా రెడ్డి ఎవడైతే నాకేమి ఏం మీరైతే అరెడ్డి నాగపుత్రాల్లో ఈ ఊరి ముక్కపల్లి ఎవరు ముక్కపల్లి
ఎడమ చేత వణుకుతుందా? ఎవరు మీది? ఎవరు మీది? పక్కన పక్కన అంటే ఇల్లు అంటే ఈ గ్రామమే. ఈ గ్రామం అంటే ఏ ఊరు మీది? నీ పేరు? నేను ఏదో తినమా బాయ్? ఎవరు నీ పేరు తినేది? ఎవరు నీ పేరు తినేది? ఈరోజు మాది ఉత్తరా. ఎవరు నీ పేరు తినేది? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? తప్పింది నబే వచ్చింది నీ పేరు. మీ నాన్న పేరు? మీ నాన్న పేరు కక్కుల్ కాల భాష. మీ నాన్న పేరు? మీ తల్లి పేరు? అదే లేదురా, కక్కుల్ కాల భాష. మీ నాన్న పేరు రమణమ్మ. మీ అమ్మ పేరు ఏంటి? ముస్లింసే ఉన్నారు కదా అని కూడా చెప్పలేదు. ఏమి ఏమని ఏం బయటపడుతుంది? ఏమన్నా బయటపడి చెప్పాల్సిందే. నువ్వు మీ అమ్మ పేరు ఏం పేరు అన్నావు? రమణమ్మ అన్నావు. మీ నాన్న పేరు ఏం పేరు అన్నావు? కక్కుల్ కాల భాష అన్నావు. ముస్లిమ్స్ కి తెలుగు వాళ్ళకి ఎట్లా కనెక్షన్ వచ్చింది? వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరింది? ఏమయ్యా, మా నాన్న బిల్లలు కొడతాడు. మీ నాన్న బిల్లలు కొడతావు నేను. మా అమ్మ సాగల. అవులే, మా అమ్మ సాగోలా. మీ అమ్మ రమణమ్మ రమణమ్మ సాగలది. ఆయనకి ఎట్లా జంట? ఎండల కాలం నీకు పొలాలు అవులే, సెలవు ఉండింది. ఎక్కడ? అవి పగిలిపోతాడు నీకు. జరిగేది ఎంతో మనసంగా చెప్పి చెప్పు చెప్పి ఎంత వాళ్ళిద్దరికి జంట? సార్ నెల్లూరు నెరజాన